గుడిపల్లి మండలంలోని గుడికొత్తూరు గ్రామంలో వింత ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. తమ పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ వలసలు వెళ్లడం గ్రామస్తులకు ఆనవాయితీగా వస్తుంది. 5 సంవత్సరాలకు ఒక్కసారి గ్రామస్తులంతా కలిసి వలస వెళ్లి వనభోజనం చేస్తారు. సూర్యుడు ఉదయించక ముందే గ్రామ దేవతల విగ్రహాలతో గ్రామస్తులంతా కలిసి వారి పశువులతో సహా వలస వెళ్తారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా ఉండటానికి వలస రావడం జరుగుతుందని వారు తెలిపారు. గుడికొత్తూరు గ్రామ సమీపంలోని గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జంతు బలులిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామస్తులలో ఐక్యత లోపిస్తే ఇలా వలస రావడం జరుగుతుందన్నారు. గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉంటారని పశువులతో సహా గ్రామస్తులు వలస రావడం జరుగుతుందన్నారు. సూర్యుడు అస్తమించిన తర్వాత మొదటిగా పశువులను గ్రామంలోకి తీసుకెళ్తారు. అనంతరం గ్రామ దేవతలు ప్రవేశించిన తర్వాత గ్రామస్తులు వారి ఇళ్లలోకి వెళ్తారని తెలిపారు. నేను వడ్డెర కులానికి చెందిన బాలు. గుడికొత్తూరు మాది, గుడిపల్లి మండలం. ఈడ మాకు కొన్ని ఆచారాలు ఉంటాయి. ఎందుకంటే మా వాళ్ళు ఎవరి సంవత్సరానికి 11 నెలలు మట్టి పనికి గాను వలస కూలీలుగా వెళ్తారనమాట. ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన ఎక్కువ మంది కావున పండగలకు పబ్బాలకు ఏదో రేర్గా వస్తారు పోతారు, ఒకరో ఇద్దరు అట్లా. ఈరోజు ఏమంటే మాది ఆచారం ప్రకారంగా వలస అంటే వనభోజనం. గ్రామాన్ని వదిలి మొత్తం మా ఇక్కడ చేన్ల కాడికి కానీ మల్ల కాడికి కానీ వచ్చి ఒకరోజు పొద్దున్న 6 నుండి సాయంత్రం 6 వరకు వచ్చి ఇక్కడ మంచి చెడ్డ అన్ని భోజనాలు కానీ మంచి చెడ్డ కానీ అన్నీ చూసుకొని కలిసి కట్టుగా ఉండాలని మా ఊరి గంగమ్మని ఆది పరాశక్తిని ఇద్దరిని కొలుసుకుంటూ సాయంత్రం రిటర్న్ 6 గంటలకు పైన దేవుళ్ళు ముందర వెళ్తుంటే మేము జనాలు వెనకాల వెళ్తామన్నమాట. ఇది మా ఆచారము. ఇప్పుడు ఇంతకు ముందు 2 సార్లు జరిగింది. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలకు ఒకసారి కానీ లేదా 10 సంవత్సరాలకు ఒకసారి కానీ మేము ఇదే ఆచారాన్ని కూడా పాటిస్తామని చెప్పి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఆ చల్లని దీవెనలు ఇవ్వాలని తెలియజేస్తానికి వచ్చి మా దేవుడు గంగమ్మ కానీ సల్లాబ్రహ్మన్ కానీ మా కులదేవుడిని తీసుకొని వచ్చి 6 గంటలకు వచ్చి మళ్ళీ ఇక్కడ వండించి చేసుకొని ఒక ఐకమత్యంగా ఈ వర్గాలు కులాలు ఉంటాయి కదా, ఆ మాదిరిగా మనము అంతా ఒకసారి కలిసిమెలిసి ఏమి లోపాలున్నా వీడికి పోవాలి అనే ఉద్దేశంతో మేము గ్రామస్తులంతా ఏకమై కలిసి పొద్దున్న 6 గంటలకు వచ్చి మళ్ళీ సాయంత్రము తిరిగి ఊరికి చేరుకుంటాము. మొత్తం అక్కడ కానీ గ్రామంలో ఏమి ఉండదు. ఒక విగ్రహాలు తప్పిస్తే దేవుళ్ళతో సహా గొర్రె మేకలు గొడ్లు మొత్తం పిల్ల జలాలతో మొత్తం వచ్చేసి ఇక్కడ వనభోజనం చేసుకుంటూ మళ్ళీ సాయంత్రము ఐవర్ని రమ్మని పుణ్యార్థం చేసుకుంటూ ఆ పుణ్యార్థం నీళ్ళు అన్నీ అందరికీ చల్లుకుంటూ పోయి గ్రామాలను ఇళ్లను శుద్ధి చేసుకుంటూ ఇల్లు చేరుకుంటాము. ఆ ఉద్దేశంతో మా గంగమ్మ తల్లి సల్లాబ్రహ్మ తల్లి మాకు